ప్రైజ్ అలాట్. సర్వోన్నతుడైన సర్వశక్తివంతుడైన దేవాది దేవుని నామములో అందరికీ శుభములు కలుగునుగాక. ఈరోజు వాక్య భాగంలో నేను చెప్పబోతున్న అంశము లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయంలో దేవుడు పరిశుద్ధ గ్రంథములు వ్రాయించిన ఆ విలువైన మాటలను, కొన్ని మాటలను మీతో పంచుకోరుచున్నాను. అలాగే నా ఛానల్ని లోకరక్షకుని సువార్త మినిస్ట్రీ ద్వారా ప్రసారం అవుతున్నటువంటి వాక్యాన్ని రకరకాల దేవునికి సంబంధించినటువంటి వీడియోస్ని లైక్ చేస్తున్నటువంటి వారికి అందరికీ నా వందనాలండి. అలాగే చూసిన వారు లైక్ చేయవలసిందిగా, షేర్ చేయవలసిందిగా, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా, దేవుని సువార్తలో భాగమైనటువంటి పరిచర్యని మీ వంతు మీరు సహాయం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే మనం వాక్యంలోకి వెళ్ళినట్లయితే లూకాసు వార్త పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసు వార్త 12వ అధ్యాయం 4వ వచనం నుంచి ధ్యానం చేసుకుందాం. నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా, దేహమును చంపిన తరువాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. దేహమును చంపిన తరువాత ఏమీ చేయలేనటువంటి వారికి భయపడకూడని దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అంటే ఈ లోకములో కొన్ని పరిస్థితుల్లో కొంతమందికి కొన్ని రకాలుగా భయపడుతూ ఉంటాం. అంటే అపవాది అనేవాడు మనల్ని భయపెట్టడానికి రకరకాల మార్గాల్లో, రకరకాల సాధనాల ద్వారా మనల్ని శోధిస్తూ ఉంటాడు. అయితే మనుషులు మనల్ని ఏం హాని కలిగిస్తారు? మహా అయితే మనల్ని ఏం చేస్తారు? కొడతారు, చంపుతారు, అంతే. వాళ్ళు చేయగలిగినది అంతకు మించి చేయలేరు అన్న సందర్భానుసారంగా ఇది నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా, దేహమును చంపిన తరువాత ఏమీ చేయనేరని వారితో భయపడకుడి. చేయనేరని వారికి భయపడకుడి. చేయలేరు అంటే అంతకు మించి వారు మనల్ని చేయటానికి వారికి అవకాశం ఏమీ లేదు. మీరు వారికి భయపడుతున్నారు ఎందుకు అంటే, భయపడటం వారిని ఎందుకు భయపడటం అంటే దీనిని కొంచెం ముందు 5వ వచనం చూసినట్లయితే, ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. ఎవరికి భయపడాలంటున్నారు? నరునికి భయపడొద్దు. నరుని ఏమి చేయగలడు? మహా అయితే చంపుతాడు. కానీ సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడు మరణము తరువాత శరీరముతో పాటు ఆత్మను కూడా, శరీరము చంపినట్లయితే ఆత్మను చంపలేరు. మనుషులు అన్నవారు శరీరానికి మాత్రమే శోధన కలిగించగలరు, శరీరానికి మాత్రమే బాధను కలిగించగలరు. అంతేగాని ఆత్మను వారు ఏం చేయలేరు కదా. వారికి శక్తి లేదు. శరీరాన్ని చంపటం, శరీరాన్ని హింసించటం, శరీరాన్ని మనల్ని మనిషిని చంపటం వరకే వారి శక్తి. అంతకు మించి వాళ్ళు ఏమీ చేయలేరు. వారికి మీరు భయపడినట్లయితే చేసిన వారికి, శరీరాన్ని హింసించిన వారికే మీరు భయపడితే వారికే మీరు భయపడి పాపములో కూరుకుని పోయి వారి చెప్పినట్లు మీరు లోకానుసారంగా జీవించినట్లయితే శరీరానికి మీరు వారి బాధలకి, వారి ఇబ్బందులకి, వారి శరీరం వచ్చినటువంటి కష్టాలకి, నష్టాలకి భయపడి మీరు అపవాది క్రియలకి, అపవాది శోధనలకి, అపవాది చెప్పినటువంటి వాటికి మీరు లొంగినట్లయితే మీకు ఏముంది? ఒక మరణమే కానీ బయటపడితే రెండవ మరణము దేవుని యొద్ద ఉన్నది. అది ఆత్మకు సంబంధించిన మరణము. ఆత్మను కూడా చంపువానికి, ఆత్మను కూడా చంపగలిగిన శక్తి కలిగిన వాడికి మీరు భయపడాలి. కానీ శరీరాన్ని హింసించే వారికి భయపడడం కాదు. సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు సమస్త సృష్టించిన వాడికి మీరు భయపడండి. ఆత్మను నశింపజేయగలిగిన వాడికి భయపడండి, కానీ వీరికి భయపడవద్దు. ఎందువల్లంటే మనం శరీరానికి సంబంధమైనటువంటి క్రియల వల్ల ఇబ్బంది పడి మన దారిని తప్పి మన క్రియలను బాగు చేసుకోకుండా నమ్మినటువంటి వారినము, అంటే యేసు ప్రభు నమ్మినటువంటి వారు, పరిశుద్ధ గ్రంథాన్ని నమ్మినటువంటి క్రైస్తవులమైనటువంటి మనము మన మార్గాన్ని ఎవరికి భయపడాలి? దేవాది దేవుడికి భయపడాలి. దేవాది దేవుని భయపడి
లోకానుసారంగా జీవించకుండా మరి మలినాలను మనల్ని అంటకుండా మనం పరిశుద్ధంగా జీవించినట్లయితే దేవుడే సహాయం చేస్తాడు. దేవుడికే సహాయం చేస్తాడు. దేవుడు తప్ప మనకు సహాయం చేసిన వాడు ఎవ్వరూ లేరు ఈ లోకంలో. దేవుడు నరుని ఆశ్రయించి కన్నా మరి నరులను ఆశ్రయించట కన్నా యెహోవాను ఆశ్రయించడం మేలని ఉన్నది కదండి మరి వాక్యము. అలాగే మనము దేవాది దేవుడిని ఆశ్రయిద్దాం. అలాగే మరి లోకమును సంభవించినటువంటి మరి ఈ ఇబ్బందులకి, శరీరానికి సంబంధించిన ఇబ్బందులకి మనం భయపడి మరి వాటికి తలొగ్గి లోకానుసారంగా మరి పాపములో కానీ మరి రక్షణ మార్గాన్ని విడిచిపెట్టి మరి శిక్షకి మరి లొంగిపోయి, శిక్షకి భయపడి లోకానుసారంగా ఉన్నామంటే మన రక్షణను కోల్పోతాం, పరలోక రాజ్యములో స్థానాన్ని కోల్పోతాం, దేవుడికి విరోధముగా మరి నడిచిన వారం అవుతాం. అందువల్ల మరి ఆత్మ నశించిపోవటం, మరి శరీరం నశించిపోతే పర్వాలేదు కానీ ఆత్మ నశించిపోవటం ఇంకా కష్టం కదా. మరి దీనికే మనం మరి ఇంత బాధలో తట్టుకోలేక ఇబ్బంది పడి మనం 6వ వచనం చూసినట్లయితే 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును గదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. 5 పిచ్చుకలు 2 కాసులు కంటే లోకంలో మరి పిచ్చుకలు అనేవి చాలా స్వల్పమైనవి. మరి లోకంలో ఎన్నిక లేనటువంటి వాడిగా మనం చెప్పుకోవచ్చు. ఎందువల్లంటే మరి వాటికి ఒక విలువ లేదని చెప్పొచ్చు. ఎందువల్లంటే మరి 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్ముడు పోయినప్పుడు మరి వాటి విలువ అంతే. అంటే అంత స్వల్పమైన వాటికి మరి స్వల్పమైనటువంటి 2 కాసులకి మరి ఆ పిచ్చుకలు అమ్ముడు పోయినప్పుడు అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. అంటే లోకంలో దేవుడు ఎవరికి మరి ఇచ్చాడని విలువ? మనిషికి విలువ ఇచ్చాడు. సమస్తమైనటువంటి లోకము మీద దేవుడు మనిషికి ఒక్కడికే అధికారం ఇచ్చాడు. అయినప్పుడు మరి మనిషితో పోల్చుకుంటే పిచ్చుకలు అనేది చాలా స్వల్పమైనవి, మరి విలువ లేనటువంటివి. వాటిని 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మినప్పుడు వాటి విలువ చాలా తగ్గించబడినది కదా. మరి వాటి విలువను తగ్గించబడిన వాటి విలువ మరి అంత తక్కువ విలువ కలిగి ఉన్నవి మరి దేవుని ఎదుట అవి నమోదయ్యి ఉన్నాయి. అంటే వాటిని ఏమి చేయాలో అంటే వాటిని రక్షించాలా, వాటిని మరి శిక్షించాలా, వాటిని మరి వాటిని ఏ రీతిగా మరి అది అంటే మరి కొనుక్కున్నవాడు ఏం చేస్తాడండి? కాసులకు కొనుక్కున్నవాడు ఏం చేస్తాడు? వాటిని తినాలనే ఉద్దేశంతోనే వాటిని కొంటాడు. అంటే దానిని ఒక రకమైన శిక్షించడానికే అతను తీసుకెళ్తున్నాడు, అతను ఆహారం కోసం తీసుకెళ్తాడు. అయితే అతని మార్గంలో ఏదైనా జరగచ్చు. ఎందువల్లంటే అతను మనసు మారచ్చు, అతను మనసు మారి ఆ పిచ్చుకలను వదిలివేయచ్చు, లేక మరి ఏదైనా మరి అనుకోనిది మార్గంలో ఏదైనా జరిగి మరి ఆ పిచ్చుకలు ఎగిరిపోవచ్చు. ఏదైనా అంటే గుర్రం ఎగరవచ్చు, రాత్రి గుర్రం ఎగరవచ్చు, మరి ఏదో సామెత ఉంది కదా, అతి విధంగా అంటే ఏదైనా జరగచ్చు. అంటే అంత స్వల్పమైన వాటి మీద దేవుని మరి దృష్టి ఉన్నది కదా. మరి అన్నిటికన్నా గనుడమైనటువంటి గనుడుగా మరి సృష్టించినటువంటి మరి నీ మీద దేవుని దృష్టి ఉండదా అన్నట్లు మనం మరి వచనాల్లో మనం చూడవచ్చు. 7వ వచనం చదువుదాం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడివి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి కదా. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నప్పుడు మీరు ఎందుకు కంగారు పడతా? అంటే మీ తల వెంట్రుకలు ఏదైనాను నేల రాలాలన్నా మరి ఉండాలన్నా నేల రాలాలైనా దేవుని చిత్తము లేకుండా ఏమీ జరగదు. అంటే లోకానుసారంగా మనం ఏంటంటే కొన్ని శ్రమలకే మరి ఇది శ్రమ వచ్చినది దీనిని ఎలాగా ఎదుర్కోవాలి, నాకే కదా శ్రమ వస్తుంది అనుకుంటున్నాం. కానీ మరి నీకే కాదండి, దేవుని నమ్మిన వారు మీకే కాదు, మాకే కాదు, ఎవరికైనా మరి విశ్వాసంలో ఎదుగుతున్న వారికి అపవాదం అనేవాడు కొన్ని శ్రమలనే కొన్ని మరి ఇబ్బందులు కలుగు చేయడానికి చూస్తాడు. మరి వాటిని మనం మరి నాకు మాత్రమే నేనే నీతిమంతుడిని, మరి నాకు మాత్రమే ఈ శ్రమలు వస్తున్నాయా అనేది ఎంత మాత్రము కరెక్ట్ కాదు. శ్రమలు అనేది నీ విశ్వాసానికి పరీక్ష అయి ఉండొచ్చు కదా. నీ విశ్వాసంలో నువ్వెంత వరకు మరి నిలబడతావు అనేది దేవుడు మరి ఏమంటారు, దేవుడు మరి నిన్ను పరీక్షిస్తున్నాడు అనుకోవచ్చు కదా. అందువల్ల ఎంత మాత్రమో మరి
భయపడకుండా మనకు మాత్రమే కష్టాలు ఉన్న మరి మనకు మాత్రమే ఈ ఇబ్బందులు అని అనుకోకూడదు. మరి అయితే మరి నేను గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. నా బోధన హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి, మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. మనుషులు పెట్టుచున్న ఇబ్బందులకు మరి మనుషులు పెట్టు నిందకు ఇబ్బందులకు భయపడకుడి, వారి మాటలకు దిగులు పడకుడి. అంటే మనుషులు పెట్టేటువంటి మరి నిందకు మీరు మరి ఎవరో మనల్ని మాట అన్నారు, మరి ఎవరో మనల్ని కించపరిచారు, మరి తక్కువ చేసి మాట్లాడారు, మరి ఏమిటి అని చెప్పేసి మనం మనుషులు బట్టి మనం ఆలోచించకుండా మనుషులు బట్టి మనం వారి మేలు మరి అపవాది మనుషుల రూపంలో వచ్చి మరి నిందలు వేస్తున్నదేమో, మరి బాధపడుతున్నారేమో. మరి అట్టి విధమైనటువంటి నిందలకు బాధలకు మీరు వారికి మాటలు విని మీరు భయపడొద్దు అంటున్నారంటే దేవుడిని మాటలను లక్ష్య పెట్టండి, దేవుని మాటలనే మరి ఆలకించండి. అంతేగాని దేవుని మరి మాటలను పక్కన పెట్టి మరి లోకంలో ఉన్నటువంటి మనుషులు నిన్ను మరి మాటలేమని అన్నప్పుడు నీకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, నీకు వివాహం ఎప్పుడు జరుగుతుంది, మరి నీకు నీ ముఖం ఎవరు చూస్తారని మరి మనుషులు అన్నప్పుడు మరి ఆ మనుషుల్ని మాటలను మనము లెక్క చేయకుండా మరి దేవుని మాటలు దేవునికి మనం మొర్రపెట్టాలి, దేవునికి మొర్రపెట్టేవారుగా ఉండాలి, దేవునిని చిత్తానుసారంగా నెరవేర్చేవారుగా ఉండాలి. దేవుడు ఏం మనకి మాట్లాడతాడో, దేవుని ఉద్దేశాలు ఏమిటో మనం నడిచేవారుగా ఉండాలి. అంతేగాని మనం ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల మాటలనే మరి మనం ఏమిటంటే మనం సుభిక్షంగా ఉన్నారంటే కొంచెం పేరు మంచి కలిగిందంటే వారి చుట్టూ ఎంతో మంది చేరతారు. కానీ మరి ఏమీ లేని వాడి వైపు ఎవరు చూడరు కదా. మరి చూడనటువంటి వాడు మనుషులు మరి ఏమీ లేనటువంటి నీ దగ్గరికి ఎవరు రానప్పుడు, ఏమీ లేనటువంటి నిన్ను ఎవరు చూడనప్పుడు దేవుడే నిన్ను చూస్తున్నాడు. ఎందువల్లంటే నీవు విశ్వాసము కలిగి, నీవు మరి మంచి నడవడిక కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడు చూపు నీ వైపున ఉంటుంది. నరుల చూపు ఎవరి చూపు నీ మీద లేకపోయినప్పటికీ మరి దేవాది దేవుడైన సర్వోన్నతుని సర్వశక్తిమంతుడైన చూపు నీ మీద ఉంటుంది. నిన్ను మరి ఆయన దృష్టిలో ఉంటే, వీళ్ళ దృష్టిలో ఎవరి దృష్టిలో లేకపోయినప్పటికీ దేవుడు నిన్ను లేవనెత్తుతాడుగా మనం ఆ నిరీక్షణ కలిగి ఉండాలి. అందువల్లే మరి మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. అంటే వారు మరి రకరకాల మాటలు లోకంలో మాట్లాడతారు కదా. మరి అంటే వారి మాటలకు మరి తిట్లకు నువ్వు మరి ఇబ్బంది పడి బాధపడి ఏడవద్దు. నువ్వు వారి ముందు ఏడవద్దు, దేవుడు ముందు ఏడువు. నీకు ఈ పరిస్థితి వచ్చినదా, కొన్ని నీకేమైనా బలహీనత వచ్చినదా, నీకేమైనా లేమి కలిగినదా, నీకేమైనా మరి బలహీనత, అస్వస్థత, అనారోగ్యము, మరి ఆర్థిక ఇబ్బందులు ఏది వచ్చినప్పటికీ మరి మనుషులను బట్టి నువ్వు వారి మాటలు లెక్క చేయకు, వారిని నువ్వేమీ అసలు కేర్ చెయ్యొద్దు. మరి దేవుడి వైపు మొర్రపెట్టు, దేవుడి వైపు కన్నీళ్లు విడుచు, దేవుని చూసి దేవుడు యందు ప్రార్థించి కన్నీళ్లు విడు. అప్పుడు నీ కన్నీరికి నీ కన్నీరికి మరి ఒక సమాధానం ఉంటుంది. కన్నీరు ఆయన దగ్గర, ఆయన ఉన్న బుడ్డిలో మరి వాటిని మరి జమ చేసి నిన్ను మరి చూసేవాడుగా నీ వైపు తన చూపు చూసి తన దృష్టి నీ వైపు చూసి నిన్ను లేవనెత్తివాడుగా ఉన్నాడని మరి ఈ వాక్యము చెప్పడం అయితే జరుగుతుంది. మరి ఇక్కడ మరి ఈ లేవకనాలను మనం చూసి మనం విశ్వాస జీవితములో మెరుగుపడే వారుగా ఉండాలి. అలాగే మరి కింద ఇందువ మరి వచనము చూసినట్లయితే, వస్త్రమును కొరికివేయినట్లు చిమ్మట వారిని కొరికివేయును, బొద్దిక గొర్రె బొచ్చును కొరికివేయినట్లు వారిని కొరికివేయును. అయితే నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములుండెను. చూసారని ఎంత మంచి మాట. మరి వస్త్రమును కొరికివేయినట్లు చిమ్మెట వారిని కొరికివేయనంట. అంటే ఉండటానికి వస్త్రము అందంగానే ఉంటుంది, ఉండటానికి వస్త్రము మరి బట్టలు ఉన్నాయి, మంచి బాగున్నట్టు మంచి నీట్గా ఉంటాయి, ఉండటానికి ఉంటాయి. కానీ మరి ఆ చెద ఎక్కడ పట్టిందో, ఆ చిమ్మెట ఎక్కడ పట్టిందో కనుగొనగలమా? అది చిమ్మెట పుట్టి ఇది మొత్తం అది చిరిగిపోయి అయిపోయేదాకా ఇది ఎలా జరిగింది, ఇది ఎలాగ అయ్యిందనేది మనకు అప్పటి వరకు తెలియదు. అంటే అటు విధముగా మరి సుభిక్షంగా గానే మరి గర్వంతో గాని ఉన్నవారు అటు విధముగా జరుగుతుంది. అలాగే
మరి బుద్ధింక గొర్రెబొచ్చిన కొరికి వేయినట్లు, బుద్ధింక గొర్రెబొచ్చిన కొరికి వేయినట్లు మరి రాత్రంతా మరి ఉన్నటువంటి గొర్రెకి ఆ బొచ్చు ఎలా కొరికేస్తుందో దాన్ని ఎలా మరి పేను కొరుకుడు అంటారు కదా, దానికి సంబంధించి పేను కొరుకుడు అనుకోవచ్చు. మరి ఆ సమస్య ఉన్నటువంటి ఎలాగా తెలుస్తుంది, సడన్ గా ఊడిపోతుంది. ఏంటి ఎలా జరిగిందని తెలియదు. అట్టి విధముగా మరి గొర్రెబెచ్చని బుద్ధింక కొరికి వేయినట్లు కూడా మరి దేవుడు వారి పట్ల మరి అట్టి విధ కార్యాలు చేస్తాడు. అందువల్ల నువ్వు నిరీక్షణ కలిగి ఉండు. దేవుని వైపు తిరిగినట్లయితే మనకి కార్యాలు జరుగుతాయి. దేవుని వైపు దేవుని నమ్మాలి, దేవుని రక్షణ స్వీకరించాలి, బాప్తిసం తీసుకోవాలి. మనము మరి ఉన్నటువంటి నడవడిక మరి మంచి నడవడిక అయి ఉండాలి. కొన్ని మరి జీవితంలో కొన్ని ఆటంకాలు కలుగుతాయి. మరి అవన్నిటిని మనం తప్పించుకుని అవి మన లోకమాన్యాలు, మనకి లోక మలినాలు మనకు అంటకుండా మనం వెళ్ళినట్లయితే దేవాది దేవుడు మనకి తోడుగా ఉంటాడని నేను చెప్తున్నాను. అలాగే మరి మరొక వచనాన్ని చూద్దాం. మార్కు సువార్త 4:22. మార్కు సువార్త 4:22. రహస్యమేదైనను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏదియూ మరుగు చేయబడలేదు. రహస్యమేదైనను అంటే ఉన్నటువంటి నీ విశ్వాసము, నీవు దేవుడి పట్ల శ్రద్ధ కలిగి, విశ్వాసము కలిగి, నీతి కలిగి, రక్షణ కలిగి ఉన్నట్లయితే అది మరి జనుల ముందు బయలుపరచబడకపోవచ్చు. అంటే జనులు విశ్వసించకపోవచ్చు. జనులు నీవెంత నీతిమంతుడివో, నీవు ఎంత యథార్థవంతుడివో, మరి నువ్వు ఎట్టి రీతిగా నీ జీవిస్తున్నావో జనులు గుర్తించకపోవచ్చు. కానీ దేవుడు గుర్తించేవాడుగా ఉన్నాడు. దేవుడు మరి పైన ఉన్నటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడు దేవుడు మరి అందరిపైన దృష్టి నిలిపినాడు కదా. మరి అట్టి వేదమైనటువంటి దేవుడు నీవు రహస్యమందు చేయుచున్న ప్రార్థనని ఆలకిస్తాడు. మరి బహిరంగముగా మరి మనం చేసే కొంతమంది కార్యాలు చేస్తూ ఉంటారు. అంటే దానం కానీ మరి కొన్ని కార్యాలు మరి జనుల దృష్టిలో పడాలని మరి ప్రయత్నం చేస్తున్నప్పుడు జనులు వారిని చూసి వారు ఎంతో మంచివారు, ఎంతో గొప్పవారని మరి వారిని గొప్ప చేయొచ్చేమో. కానీ మరి రహస్యమందు మరి వారు చేయుచున్న పాపాలు, రహస్యమందు వారు మరి ఏమైతే మనస్తత్వాన్ని కలిగి ఉన్నారో అది బహిర్గత పరచపడకపోదు. అంటే పాపము ఏదో అంటారు కదా, మరి పాపం ఎప్పటికైనా బయట పడకపోదు అంటారు కదా. అలాగే మరి నిజము కూడా బయట పడకపోదు కదా. నిజం అనేది ఎప్పుడు దాగి ఉండదు. నిజం అనేది ఎంతకాలమో మరి ఉంటుంది. అలాగే అబద్ధమైనది కూడా మరి అబద్ధం ప్రచారం చేసిన వాళ్ళు, మరి అబద్ధికులైన వాళ్ళు మరి ఆ లోపల ఉన్నటువంటిది బయట పడకపోదు, మరి నిజం అనేది తెలియబడకపోదు. అట్టి విధముగా మనం లోకంలో మరి నిజ జీవితం లోకములో మరి దేవుని యందు మన నీతిని, న్యాయాన్ని, మరి విశ్వాసాన్ని మరి దేవుడు చూసేవాడుగా ఉన్నాడు. అందువల్ల మన విశ్వాసము దేవుడు చూడకుండా ఉండడు, చూస్తాడు. ఒకవేళ మరి పైకి నటిస్తున్నారో అయితే వారిది బయటపడుతుంది. వారిది మరి భక్తి శ్రద్ధలు వారు ఉన్నట్టు చూపిస్తున్నారేమో, వారు మరి చూస్తూ గోతులు తీస్తున్నారేమో, మరి ఉన్నట్లయితే వారు కూడా మరి బయట వారి నిజస్వరూపం కూడా బయట పడకపోదు అన్నట్లుగా మనం మరి వాక్యంలో చూస్తున్నాము. అలాగే మరొక ఇర్మియా 1:8 చూద్దాం. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. వారికి భయపడకము అంటే చూసారా, దేవుడు మాట్లాడుతున్నాడు. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నిన్ను విడిపించటానికి ఎవరు లేరేమో, నిన్ను సహాయం చేయటానికి ఎవరు మరి లేరేమో అని ఇబ్బంది పడుతున్నావేమో, మరి నువ్వు ఆలోచిస్తున్నావేమో. నిన్ను విడిపించుటకు నేను ఉన్నాను, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. విడిపించడానికి ఎవరున్నారో దేవుడు తోడై ఉన్నాడు. మరి మనుషులు విడిపిస్తే ఎంతవరకు కాస్తారు, ఎంతవరకు మనల్ని రక్షిస్తారు? మనుషులు విడిపించడం కాదు, దేవుడు విడిపిస్తున్నాడు. మరి ఇజ్రాయేలు ప్రజలనే
మరి ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలని దేవుడు ఎలాగ విడిపించాడు? దేవుడు విడిపిస్తే ఎవరైనా ఆపగలరా? ఫరో మరి ఏమాత్రం ఆపగలిగాడు? దేవుడిని విడిపించిన వాడిని ఫరో ఏమాత్రం ఆపగలిగాడు? అట్టి విధముగా దేవుడు మనల్ని విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడని భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నానని దేవుడే మన పట్ల మరి భరోసా, ఒక నమ్మకాన్ని, ఒక మాటని, అంటే ఒక విశ్వాస సంబంధమైన దేవుడు నమ్మదగిన వాడు. దేవుడే మనకి భరోసా ఇస్తున్నప్పుడు మరి దేవుని విశ్వసిస్తున్నాము, నమ్ముతున్నాము అని మరి ఉండేటువంటి వారముగా మనం ఉన్నప్పుడు మనం ఎంత విశ్వాసంతో ఉండాలి? దేవుడు సర్వోన్నతుడైన దేవుడు మనకుండగా మనకు ఆయన మాట ఇచ్చి భరోసా ఇచ్చినప్పుడు మనము భయపడే వారముగా ఉండకూడదు అన్నట్లు మరి ఈ వాక్యము మనలో మనం చూస్తున్నాం. అట్టి విధముగా మనం దేవుని ఎట్ల నమ్మికను, విశ్వాసాన్ని కలిగి మరి యథార్థాన్ని, విశ్వాసం కలిగటం అంటే మరి ప్రార్థించాలండి, దేవుణ్ణి ప్రార్థించాలి, దేవుని మరి చిత్తానుసారంగా మనం మరి బ్రతకాలి. అట్టి విధముగా మనం కొనసాగాలని కూడా మరి మనం కొనసాగే వారంగా ఉండాలి. ఎందువల్లంటే మనం తప్పిపోయేవారుగా కాకుండా, లోకాశలకి లోక రీతిలో జీవించే వారంగా కాకుండా మనం ఉన్నట్లయితే దేవుడు మరి ఆయన కార్యాలని మన పక్షాన చేసేవాడుగా అయితే లేడు. మనము ఆయన చిత్తానుసారాన్ని నడిచేవారముగా ఉండాలి. ఆయన చిత్తం ఏమై ఉన్నది అని మనం కనిపెట్టేవారముగా ఉండాలి. కానీ మనము కంగారుపడి మరి వేరేదో మరి ఎక్కడ మనకి వేరే బాబా ఎవరో ఉన్నారో, వేరే మరి ఎక్కడికో ఆశ్రయిస్తే, వేరే దేవుడిని దేవతని ఆశ్రయిస్తే మరి మన జీవితాలు మారుస్తాడు, మన బ్రతుకులు మారుస్తాడని కంగారు పడిపోయి మరి మన విశ్వాస జీవితంలో మనము మరి గతి తప్పే వారంగా ఉండకూడదని నేను మరి వాక్యం ద్వారా మేము తెలియపరుస్తున్నాను. అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయము 14-15 చూద్దాం. యోహాను సువార్త, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఇందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలిచిచున్నాను. చూసారా? నేను మీకు ఆజ్ఞాపించే వాటిని చేసిన ఎడల, అంటే ఆయన మనకి ఏం ఆజ్ఞాపించాడు? మంచి మార్గాన్ని నడవండి, పాపాన్ని విడిచిపెట్టండి, మరి నేను ఇచ్చే రక్షణ స్వీకరించండి, రక్షణ మార్గములో నడవండి, పాపుల గుంపున కూర్చోండొద్దు, మరి వారి ఆచారాలనే మీరు నడిచి మరి వారిని ఆచారాలను పాటించి మరి వారి విశ్వాసాలను మీరు మరి తెచ్చుకొని మరి జీవించేవారుగా ఉండొద్దని అంటున్నారు. అంటే దేవుడు మనకు ఆజ్ఞాపించిన వాటిని ఏంటంటే నీతిగా మరి విశ్వాస జీవితంలో యథార్థతతో మరి మనం జీవించాలి. అంటే యథార్థత అంటే ఏంటంటే దేవుని పట్ల మన యథార్థత కలిగి ఉండాలంటే అబద్ధం ఆడకూడదు, వ్యభిచరించకూడదు, పాపము చేయకూడదు, దొంగతనం చేయకూడదు. ఇవన్నీ యథార్థతే. మనం అబద్ధాలు చిరికి అబద్ధాలు ఆడేస్తారు. అబద్ధాలు వాడకుండా మనము దేవునిని నమ్మిన వారముగా ఉండి మనం ప్రతి సందర్భంలోనూ మరి దేవుడు మనల్ని చూస్తున్నాడని ఉద్దేశంతో మనం ఉండాలి. అంతేగాని మనం మనిషిని బట్టి అబద్ధం ఆడేస్తున్నాము, మనల్ని ఎవరు చూస్తున్నారని మనం ఉండకుండా మనం దేవుడు ఆజ్ఞాపించిన వాటిని చేసినట్లుగా మరి ఎదుటి వారికి సహాయం చేసేవారుగా, మరి ఇబ్బందుల్లో ఉన్న వారికి మనకు తోచిన సహాయం చేసేవారుగా మనం ఉండాలి. మరి అలాగే దాసుడు తన యజమానుడు చేయుదానని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచున్నాడు. దాసుడు తన యజమానుడు చేయుతున్న పనిని అతను ఎరగడు. మరి దాసుడికి అప్పచెప్పిన పని యజమానుడు ఎరుగుతాడు. యజమానుడు తెలుసు. అంటే దాసుడికి ఏం పని చెప్పాడో ఆ పని దాసుడు చేస్తాడని యజమానుడికి తెలుసు. కానీ యజమానుడు ఏ పని చెప్పబోతున్నాడో దాసుడు తెలుసా? తెలియదు. అట్టి విధముగా మరి దాసుడు స్వభావాన్ని మనము పోలి ఉండొద్దు. దాసుడు నేను యజమానుడు అయినప్పటికీ దాసులమైన మీకు దాసుల స్థానాన్ని ఇవ్వకుండా మీకు స్నేహితుల స్థానాన్ని ఇస్తున్నానని అంటున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి! అంటే దాసుల స్థితిలో దాసుడు స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి మనకే
స్నేహితులు మరి స్థానాన్ని దేవుడు ఇవ్వడానికి మరి చూస్తున్నాడు. దేవుడు మనకి స్నేహితుల స్థానాన్ని దాసులమైనటువంటి మనకు స్నేహితుల స్థానాన్ని ఇస్తున్నాడు. అంటే స్నేహితుల స్థానం మనకి దాసుల స్థానానికి తేడా ఉంది కదా. ఒక యజమాని దాసులకి ఏ స్థానాన్ని కల్పిస్తాడు? ఇంటి బయట లేకపోతే గుమ్మం అవతల కింద కూర్చోవడానికి అవకాశం ఇస్తాడు. కానీ అదే మరి మరి ఆ దాసుడు మరి స్నేహితులకి మరి యజమానిటువంటి స్నేహితులకి ఏ స్థానాన్ని ఇస్తాడు? పక్కన కూర్చోబెట్టుకుంటాడు. మరి అతనికి ఇతను తినే ఆహారాన్ని అతనికి ఇస్తాడు. ఇతను మరి వచ్చే ఆతిథ్యాన్ని అంతా అతనికి ఇస్తాడు. మరి అది దానికి మరి కింద కూర్చోమనే దానికి పక్కన కూర్చోమనే తేడా లేదా? అటు విధంగా మరి కింద కూర్చునేటువంటి మరి స్థితిలో నుండి మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? పక్కన కూర్చునేటువంటి స్నేహితుని స్థానాన్ని దేవుడు మనకి ఇస్తున్నట్లుగా మరి వాక్యంలో చెప్పుతున్నట్టు మనము ఎందుకు దాసుని స్వభావాన్ని కలిగి ఉండాలి? స్నేహితుని స్వభావాన్ని కలిగి దేవునితో మనం సన్నిహితంగా ఉండడానికి పాపాన్ని విడిచి మరి క్రోధాన్ని మరి అసూయని మరి ఉన్నటువంటి మనలో మనిషికి ఉన్నటువంటి సాతాను కల్పించినటువంటి ఆ స్వభావాన్ని విడిచిపెట్టి దేవునికి దాసులుగా మరి దాసుల స్థితిలో ఉన్నటువంటి మనము మన పాత స్వభావాన్ని విడిచిపెట్టినట్లయితే మనకు ఆయన ఏం చేస్తున్నాడు? మన అటువంటి స్నేహితుల స్థానాన్ని కల్పించు ఆయన మన పక్కనే కూర్చోబెట్టుకుని ఆయన మనతో భోజనం చేయటానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడు అన్నట్లుగా మనల్ని మరి పాప స్వభావం ఉన్నటువంటి మనల్ని హెచ్చిస్తున్నాడండి. పాప స్వభావం ఉన్నటువంటి మనల్ని మరి ఎందుకు పని చేయనటువంటి మనని దేవుడు తన స్నేహితులుగా అంగీకరించడానికి ఆయన మనల్ని హెచ్చిస్తుంటే మనం ఏం చేస్తున్నామంటే పాప స్వభావాన్ని విడిచిపెట్టలేక మనం ఆ దాసుడి స్థితిలో మరి విసిరివేయబడిన స్థానములో మరి దూరంగా ఉండటానికి ఇష్టపడుతున్నాం. కానీ మన స్నేహితుని స్థానంలో కూర్చోవటానికి పాప స్వభావాన్ని విడిచిపెట్టి పాపానికి దూరంగా ఉండి స్నేహితుని స్థానంలో ఉండటానికైతే మనం దూరంగా ఉంటున్నాం. కానీ ఆయన మనల్ని పిలవటానికి సిద్ధంగా ఉన్నాడు, తెలుస్తున్నాడు. మేము దేవుడు నా తండ్రి నాకు చెప్పినటువంటి సంగతులన్నీ మీకు నేను మరి చెప్పుచున్నాను, వివరిస్తున్నాను. మీరు దాసులు కారు, నా స్నేహితులుగా ఉండండి, మా స్వభావాన్ని విడిచిపెట్టండి అని దేవుడు ఎంతో ప్రేమతో మరి మనల్ని చెప్తున్నాడు. అటు విధముగా మరి ఆ పిచ్చుకుల కంటే మీరు శ్రేష్ఠులు కదా. మరి పిచ్చుకులు మరి వాటిని యందు నేను దృష్టి ఉంచి ఉన్నాను కదా. మరి మీరు అవే భయపడినప్పుడు మీరెందుకు భయపడుతున్నారు? మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా, అందువల్ల మీరు భయపడద్దు, అపవాది వేయు బాణాలకు మీరు గురి కావద్దు. అటు విధముగా అని మరి పిచ్చుకల గురించి పిచ్చుకల కన్నా మనల్ని శ్రేష్టమైన వారు, మీరు ఉన్నతులు కదా, వాటికంటే మీరు ఎంతో శ్రేష్టమైన వారు కదా అని చెప్పేసి దేవుడు ఆయన మనల్ని ఒక విధమైనటువంటి ఏంటంటే భరోసానే. ఎందువల్లంటే పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు, మీరు భయపడకండి, నేనున్నాను, సర్వోన్నతుడైన సర్వశక్తిమంత నా దృష్టి మీపై ఉన్నది అని అంటున్నాడు. అలాగే అపవాది ఒకవేళ మిమ్మల్ని మరి జనులైనటువంటి వారు, ఎందుకు పని చేయనటువంటి వారు మిమ్మల్ని దూషిస్తారేమో, ఆ మాటలు పెడచెవిని వాటి మాటలు వినవద్దు, నా వైపు మీరు దృష్టి పెట్టండి. అలాగే మరి నరులైనటువంటి వారు మిమ్మల్ని హింస పెడుతున్నారేమో, మిమ్మల్ని చంపదూస్తారేమో, వారి అధికారం అంతవరకే. మహా అయితే మీ ప్రాణాన్ని తీయవచ్చేమో కానీ మరి మీ ఆత్మని ఏమి చేయలేరు కదా. వారి అధికారం అంతవరకే. కానీ అంతకన్నా అంతకన్నా అధికారం కలిగిన ఆత్మను కూడా నశింపజేయగలిగిన వారికి మాత్రమే మీరు భయపడండి, కానీ శరీరాన్ని హింసించే వారికి భయపడొద్దని దేవుడు వాక్యము ద్వారా మరి ఈరోజు మరి నా ద్వారా మీతో హెచ్చరిస్తున్నాడు. మీరైనా మరి లేమి కలిగి వారు ఉన్నారా, మరి ఉద్యోగం లేకుండా ఉన్నారా, వివాహం లేకుండా ఉన్నారా, మరి ఏ పరిస్థితిలో ఉన్నారు, మరి దీన స్థితిలో ఉన్నటువంటి ఉన్నారా, అనారోగ్య స్థితిలో ఉన్నారా, మరి నయము కానటువంటి రోగము ద్వారా, అస్వస్థత ద్వారా ఉన్నారా, ఈ వాక్యం చదువుకుని దేవుడు నన్ను దేవుడి దృష్టి నాపై ఉన్నది, నేను ఆయన వైపు చూస్తే ఆయన నా వైపు చూస్తాడు, నన్ను కరుణిస్తాడు, నన్ను లేవనెత్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడని ప్రభు ఆశీర్వదిస్తాడని మీరు మరి ఆయన వైపు చూసినట్లయితే దేవాది దేవుడు దీవెనలు మన పైన మరి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారందరిపైన దేవాది దేవుడు దీవెనలు మరి చూపు ఆయన దృష్టి మీరు అందరిపైన ఉండును గాక. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం.
సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైన దేవాది దేవ మీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రములు ప్రభా. మరి ఈరోజు ఈ వాక్యము ద్వారా మరి నీ మాటలు, నీ ప్రభువా నీవు ఇచ్చినటువంటి జీవపు మాటలు ప్రభువా నా ద్వారా పలికించిన వాడా స్తోత్రం ప్రభు, స్తోత్రం ప్రభు. ప్రభు మమ్మల్ని ఓదార్చేవాడివి, మమ్మల్ని హక్కుని చేర్చుకునేవాడివి, మమ్మల్ని స్నేహితులుగా స్వీకరించేవాడివి ప్రభు. ప్రభు మీ కృపా కాపుదల మరి నిన్ను నమ్మిన వారిని నమ్మని వారి మీద కూడా అందరి మీద ఉంటుందని అంటున్నావు కదా ప్రభా. నిన్ను నమ్మని వారి మీదే నీ దృష్టి ఉంటే నిన్ను నమ్మిన వారిపైన ప్రభా నీ దృష్టి ఇంకెంత ఉంటుందో ప్రభా. అది మేము గుర్తెరిగి లోకానుసారంగా మరి భయపడి మరి లోకమాన్యాలకి లోబడిపోయి మరి లోకాచారంగా మేము జీవించేవారుగా కాకుండా ప్రభా మీ రాజ్యములో మేము స్థానము సంపాదించడానికి ఇక్కడ మా ప్రభు ప్రవర్తనను మార్చుకుని మా ప్రవర్తనని పరిశుద్ధముగా మరి తీర్చుకొని మీరు మరి చూపించినటువంటి మార్గానుసారంగా జీవించేవారంగా నడిచేవారంగా మమ్మల్ని రక్షణ మార్గంలో నడిపించమని అట్టి ప్రభు కృపా జనిత మరి దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఎవరైతే మరి శోధనతో ఉన్నారో, ఇరుకలతో ఉన్నారో, ఇబ్బందులతో ఉన్నారో, అనారోగ్య సమస్యలతో ఉన్నారో వారందరిని దేవాది దేవుడు ప్రభు రక్షించును గాక. సర్వోన్నతుని సర్వశక్తిమంతుడు దీవించును గాక. వాక్యం వినుచున్న వారు, చూస్తున్న వారు అందరిపైన మీ కృపా కాపుదల సమృద్ధిగా దయచేయమని సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైన దేవాది దేవుని నామంలో మిక్కిలి వినయంతో బ్రతిలాడి వేడుకొని సన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.